వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం భారతదేశం ఇలా ఉందంటే అప్పుడు దేశం కోసం పోరాటం చేసిన యోధుల కృషి అనే చెప్పాలి. ఇదే విషయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశం ఇలా ఎందుకుందంటే అది కూడా అప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలే అని చెప్పాలి. అవును, ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశం కోసం కల్మషం లేని పోరాటం చేసిన యోధులు నూటికో కోటికో ఒకరుంటారు. అందులో ఖచ్చితంగా స్వతంత్ర సమర యోధుడు భారత పూర్వ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. ప్రస్తుతం భారతదేశంపై జరుగుతున్న ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం ఈ సమస్యతో బాధపడుతుంది. అంటే 1947లో వాళ్ల పనికి మన వాళ్లు అడ్డుపడడమే ఇందుకు కారణమని తేల్చి చెప్పేశారు. నిజానికి మోదీ ఈ మాట అనడంలో ఎటువంటి అనుమానం లేదు. 1947 దేశ విభజన జరిగిన రోజుల్లోనే ఉగ్రవాద దాడిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనుంటే ఇప్పటికీ భారత్ ఈ ఉగ్రవాదంతో పోరాడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం భారత్ వికృత రూపాన్ని అనుభవిస్తుందని గుజరాత్లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అప్పటి హోంమంత్రి పూర్వ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు. 1947లో భారత్ 3 ముక్కలైంది. అదే రాత్రి మొదటి కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఇండియాలోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరుతో బలవంతంగా ఆక్రమించింది. ఆ రోజే ముజాహిద్దీన్లు అని పిలువబడే వారిని మృత్యు కూపంలో పడవేసి ఉండాల్సిందని మోడీ అన్నారు. అప్పుడే పీఓకేని తీసుకునే వరకు భారత సైన్యం ఆగకూడదని పటేల్ కోరుకున్నారు. కానీ నెహ్రూ సర్దార్ సాహెబ్ మాటలు పట్టించుకోలేదని చెప్పారు. ఈ ముజాహిదీన్ల రక్తపాతం గత 75 ఏళ్లుగా కొనసాగుతుందని, పహల్గంలో జరిగింది దీని రూపమే అని భారత సైన్యం ప్రతిసారి పాకిస్తాన్ ని ఓడించింది. ప్రస్తుతం భారత్ పై గెలవలేమని పాకిస్తాన్ కు అర్థమైందని మోడీ అన్నారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. పాక్లో ఉగ్రవాదుల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేశారని చెప్పారు. అలాగే సర్కార్ అధికారులు సైతం పాల్గొని ఉగ్రవాదులకు నివాళులర్పించారని తెలిపారు. ఆ దేశ ఆర్మీ సైతం ముష్కరుల మృతదేహాలకు సెల్యూట్ చేసిందన్నారు. అంతటితో ఆగకుండా లష్కరే తోయిబాకు కుటుంబానికి పాక్ ప్రభుత్వం నష్టపరిహారం కింద 14 కోట్లు సైతం ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని, పాకిస్తాన్ యుద్ధం వ్యూహమని ఇది రుజువు చేస్తుందన్నారు. అందుకు తగ్గట్టుగానే మేము కూడా స్పందిస్తామని మోదీ వివరించారు.